హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. పుదీనా పచ్చడిని చాలా రుచికరంగా ఈ వీడియోలో చూపించినట్లుగా చేసుకున్నారంటే ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారండి, అంత బాగుంటుంది. ఈ పచ్చడి ఎంత రుచిగా ఉంటుందో తయారు చేసుకోవడం కూడా అంతకన్నా సులువుగా ఉంటుందండి. ఈ పుదీనా పచ్చడి తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత ఒక చెంచాడు ధనియాలు అలాగే ఒక చెంచాడు జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని వేయించుకోవాలి. ఈ ధనియాలు జీలకర్ర పచ్చివాసన పోయి బాగా వేగిన తర్వాత 2 చెంచాల నువ్వులను వేసుకుని వేయించుకోవాలి. నువ్వులు తొందరగా వేగిపోతాయి కాబట్టి ఇవి కాస్త వేగిన తర్వాత అప్పుడు నువ్వులు వేసి వేయించుకోవాలి. ఇలా ఈ 3 వేగిపోయి అనుకున్నప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 చెంచాల నూనె వేసుకోవాలి. ఎక్కువ నూనె పట్టదండి, 2 చెంచాల నూనె సరిపోతుంది. దీంట్లోకి 2 గుప్పిళ్ళ పుదీనా ఆకును వేసుకోవాలి. ఈ పుదీనా ఆకుని కాడలు లేకుండా ఆకులు మాత్రమే తుంచుకుని వాటిని శుభ్రంగా కడుక్కుని కాటన్ బట్టపై నీడలోనే ఆరబెట్టుకుని తీసుకోవాలి. 2 గుప్పిళ్ళ పుదీనా ఆకు అయితే సరిపోతుందండి. ఈ విధంగా పూర్తిగా వేయించుకుని తీసుకోవాలి. వేగేటప్పటికి ఈ పుదీనా ఆకంతా కూడా ఈ విధంగా చిన్నగా అయిపోతుంది. ఇలా వేగిన ఈ పుదీనాని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన ఉంచండి. ఈ పచ్చడి చేసేటప్పుడు మంచి సువాసన వస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఇలా పక్కకు తీసేసిన తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో ఒక చెంచాడు నూనె వేసి 4 మీడియం సైజ్ టమాటాలని 6 పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని ప్యాన్లోకి వేసుకోవాలి. సగం నిమ్మక చెక్క సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకోవాలి. చాలా కొద్దిగా పడుతుందండి. టమాటాలు తొందరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పుని వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టి టమాటాలు గుజ్జులా మగ్గేంత వరకు ఉంచుకోవాలి. చూడండి, మధ్యలో కదుపుతూ టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ ప్యాన్ని పక్క నుంచి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. దీంట్లోకి మనం ముందు వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర నువ్వుల్ని ముందుగా పొడిగా చేసుకోవాలి. ఇవి పొడి అయిన తర్వాత వేయించి పెట్టుకున్న పుదీనాని వేసుకోవాలి. పుదీనా వేసిన తర్వాత పూర్తిగా చల్లారిన టొమాటో గుజ్జును కూడా వేసుకోవాలి. అలాగే 6 లేదా 7 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మీకు ఇంకా కారం కావాలంటే 1-2 వేసుకోవచ్చండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కొద్దిగా నీళ్లు వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. నీళ్ళు ఎక్కువ పట్టవండి, టొమాటో గుజ్జుతోటే ఇదంతా నలిగిపోతుంది. 1 చెంచాడు నీళ్ళ వరకు పడతాయి. మనకి ఇక్కడ పచ్చడి పోపు పెట్టుకుంటే తయారైపోతుందండి. ఇక్కడ పోపు పెట్టుకోవడం కోసం 2 చెంచాల ఆయిల్ వేసి వేడి చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1 ఎండుమిరపకాయ, 1 5-6 కరివేపాకులు వేసుకుని ఈ పోపు అంతా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకుని కలుపుకుంటే మనకి పుదీనా పచ్చడి రెడీ. వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి. అన్నంలోకే కాకుండా టిఫిన్లలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసి మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో రాసి తెలియచేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి రెసిపీలు చూడడానికి సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.